మ్యాథమెటిక్స్ పరంగా తీసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. మైసూరులో కూడా చాలా వరకు 50 మంది ఇదంతా కూడా తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం అండ్ ఎస్సీఆర్కి అనుసంధానం చేసి తెచ్చుకోవడం, ఇలాంటివి ఎన్నో చేసి ఈ రోజు ఇటువంటి మ్యాథమెటిక్స్ టీచర్ల సంఖ్య పెరుగుతుంది. ఏం చెప్తారంటే కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, ఏదైనా ఏముందండి మ్యాథమెటిక్స్ లో చేసేదాన్ని వాళ్ళు ఏమొచ్చండి ఉపాధ్యాయులు కల్పించడానికి మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఆ విధానంలో మనం వెళ్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ మేధోవాదనానికి మీ అందరి సహకారం అందించడం, ఇలాగే మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి మంచి టాలెంట్ గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఉపాధ్యాయులే బడ్జెట్ లేకున్నా హెచ్ఎంస్ ఇవ్వకున్నా వాళ్ళు తమ సొంత జేబుల నుంచి కూడా గిఫ్ట్లు, తర్వాత క్యాష్ ప్రైజ్లు మా అందరూ కూడా చేతులు పెడుతున్నాయి. జేబుల నుంచి ఎక్కడి నుంచి కూడా మాకు మెంబర్షిప్ లేదు, ఎవరి దగ్గర పైసా వసూలు చేయము. పిల్లవాళ్ళ దగ్గర కూడా ఒక 2 రూపాయలు కూడా తినాలి. ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా భావి భారత తరాలను ముందుకెళ్ళి తీసుకెళ్ళగా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం సార్. దానికి చేదోడు వారుడుగా మా వెన్నుబట్టి మేము ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ ధైర్యాన్ని మాకు ఇస్తారని కోరుకుంటే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సార్. మరొకసారి గణితం అంటే ఒక యుద్ధం అని, మనం అందరం కూడా ఒక వార్ టీమ్ అని, సో టీమ్ వార్ టీమ్గా అనౌన్స్ చేసి నిజామాబాద్లో తెలంగాణ ఇంగ్లీష్లో మనం పెట్టుకోవడానికి సో ముందుకు వచ్చి మనందరికి కూడా ఉత్తేజభరితమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు అందరికీ నమస్కారం. వేదిక అలంకరించినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా టీఎంఎఫ్ నిజామాబాద్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుసు. ఏదో ఒక యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం. మరి రాష్ట్ర కార్యవర్గం ఆదేశించిన పిదప సారి మీ తెలంగాణ యూనివర్సిటీలో పెడదాము అనగానే మేము ఇటు టీచర్స్కు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, స్టేట్ ఇద్దరు మిత్రులు పోయినారు ఇక్కడ నుంచి. వాళ్ళు కూడా మనకు మధ్యాహ్నం సన్మానం చేసుకుంటున్నాము. అది గర్వించదగ్గ విషయం. ఆ టీఎంఎఫ్ నిజామాబాద్ తరఫున మేము మా కృష్ణ ఎప్పుడు మనం స్టేట్లో జరుగుతున్నటువంటి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఈ ప్రతిభా పరీక్షలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా పేపర్ సెంటర్ మా కృష్ణన్న చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా అహర్నిశలు అంటే ఒక పేపర్ సెట్టింగ్ అనేటువంటిది మామూలుగా చేస్తే సరిపోదు. దానికి ఎంత కష్టపడాలో మన గణిత మిత్రులు అందరికీ తెలుసు. కాబట్టి చాలా కష్టపడుతూ ఇప్పుడు మనం రాసినటువంటి మండల, జిల్లా స్థాయి పరీక్షలన్నీ కూడా మన కృష్ణ గారు చేశారు. సో మా జిల్లాలో మా జిల్లా పరిషత్ చైర్మన్ సార్ గారు ఎప్పుడు పోయినా కూడా మాకు ఈ టీచర్ సమస్యలు ఇవి ఉన్నాయి, మాకు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఉన్నాయి, మన మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏ విషయాల్లో కూడా ప్రతి విషయంలో మనకు తోడ్పాటు అందిస్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్తో ఏ ఇష్యూ అయినా ఏం లేకుండా మీరు టైం అనుకుంటా ఇంకా సార్ ఏమంటారంటే మీరు రాకండి, నా దగ్గరికి రాకండి, ఫోన్ కాల్ కొట్టండి అంటాడు. ఫోన్ కాల్ చేయండి, నేను ఆ సమస్యను ఆ కన్సల్ట్ ఆఫీసర్కు చెప్పి సాల్వ్ చేసిస్తా అంటాడు. మాకు ఏ సమస్య వచ్చినా విఠలరావు కాకగారి దగ్గరికి వెళ్తాము. అది ఇమీడియట్ అక్కడికక్కడే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మరి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తున్నందుకు మా జిల్లా పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇకపోతే ఈ వేదిక నిజంగా మనం తెలంగాణ యూనివర్సిటీ మేము జాబ్ చేస్తున్నాం, కానీ తెలంగాణ యూనివర్సిటీకి ఎప్పుడో ఒకసారి వచ్చినాం. తెలంగాణే మేడం ఇట్లా ఉంది ప్రోగ్రామ్ అనగానే మాట్లాడకుండా ప్రోగ్రామ్ చేసుకోండి, సక్సెస్ చేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి అనగానే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మన తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆరతి మేడం గారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ మరి మధ్యాహ్నం మన గౌరవ రిజిస్ట్రార్ గారు కూడా వస్తారు, జాయిన్ అవుతారు మనతోని. సో వారికి కూడా మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. సో ఇది మన నిజామాబాద్ జిల్లా పక్షాన మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి చిన్న పొరపాట్లు ఎక్కడైనా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా చిన్న పొరపాట్లు జరిగితే వాళ్ళందరికీ ఒకసారి క్షమించమని కోరుతూ నిజామాబాద్ జిల్లా పక్షాన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారిని వేదికపైకి ఇప్పుడు సభాసదస్సుల చేతుల మీదుగా జ్యోతి గౌరవాధికులు విశిష్ట అతిథులైనటువంటి హార్జీ మేడం గారు, గౌరవాధికులైనటువంటి యాకుందేందు
तुषारहारधवला दमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत सामं पातु सरस्वती भगवती निःशेषजाड्यापरि निद्रापः। కూడా ధార్మికంగా జరిగింది. మరి పరీక్ష పోటీలైనటువంటి పేపర్లు ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. మేయర్ మేడం గారిని విడుదల కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం. లెవెన్ పార్టీ ఫైవ్ టు 145 అని డిస్ప్యూట్ చేసి అదే టైం పట్టాలి చేస్తాం. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర స్థాయి దళిత టాలెంట్ టెస్ట్ కన్వీనర్ మరియు టీఎంఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మా అన్న టి కృష్ణ గారిని కోరుతున్నాం. స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ యొక్క సూచనలు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏ రకంగా ఉంటుంది పేపర్ అనేది. లలిత ప్రతిభా పరీక్ష చేసిన గౌరవనీయులు రాధానగర్ వెంకటరావు గారు, నీతు కిరణ్ గారు, మరియు తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గారు ఆర్తి మేడం గారు, మరియు రాష్ట్ర శాఖ బాధ్యులు మరియు జిల్లా శాఖ బాధ్యులు మరియు వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారాలు. సో ముఖ్యంగా మనము పూట ఊపిన ఈ సంవత్సరం పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల మనకు కొంచెం శ్రమనైంది. ఎందుకంటే మనమంతా సన్నద్ధం చేసుకున్న తర్వాత మనకి ఉన్నతి ప్రోగ్రామ్ అని రావడం వల్ల ఏమైందంటే కొన్ని జిల్లాల్లో మాత్రమే 5 జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం జరిగింది. చాలా మటుకు జిల్లాలు తెలంగాణ యూనివర్సిటీ ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మాన్యులు ఆచార్యులు పొన్నయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయినటువంటి శ్రీయుతులు పొన్నయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే లాస్ట్ ఇయర్ మనము 2 భాగాల్లో పరీక్షలు నిర్వహించుకున్నాం. మొదటి భాగము మెంటల్ అబిలిటీ అని, అది రెండవ భాగంలో మన సిలబస్ కు సంబంధించిన ప్రశ్నలు. కానీ ఈ సంవత్సరం విద్యార్థులకు సులభతరంగా ఉండాలని మొత్తం కూడా మన 10వ తరగతి సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాకపోతే మొదటి సెక్షన్ లో 25 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇవి కొంచెం క్లిష్టతరమైనవి, అందుకే వీటిని ఒక ప్రశ్నకు 2 మార్కులు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ లో 50 ప్రశ్నలు ఉన్నాయి. ఇవి కొంచెం సులభంగా ఉంటాయి. సో కాబట్టి వీటికి 1 మార్కు చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 100 మార్కుల ప్రశ్నలు, 2 గంటల సమయం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేటి కార్యక్రమంలో విశ్వవిద్యులు శ్రీమతి హారతి మేడం గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. Secretary and our Director Public Relations Officer, Punaya sir, and other dignitaries on the dais,
respected faculty, mathematics faculty members of the dais, dear parents, very good morning to you all. And at the outset, let me express my gratitude to our administrators for allowing me to provide this kind of infrastructure to you all. So in that way, I am very much thankful to you. So just I express our hearty happiness for being part of your infrastructure facilitator, mathematics talent test, state level talent test, and I heartily invite the dignitaries to the university campus. And I always feel proud to be mathematics student, and I thought I would like become a mathematics professor in future. I was very much interested in mathematics. I used to get always 100 out of 100, 150 out of 150 in my 10th class and in my intermediate too. That's why I have chosen MPC. In another stream, I have gone through engineering stream and engineering MTech and PhD I did. Basically, I'm a mathematics student, and I always feel proud to be a mathematics student because wherever you go, wherever the school you go, when a student he is good at mathematics, then definitely his confidence levels will be high. Am I right? Definitely he'll be out of the crowd. Even for the faculty also, if he is a mathematics, he or she is a mathematics teacher, definitely they'll be given somewhat more equivalent respect. He will be treated as out of the crowd. They'll be separately treated as with more respect. And automatically the teacher confidence as well as the students' confidence who are good at mathematics will be very high. And the mathematics gigantic personalities. But mathematics is సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్పి let me conclude my story. Mathematics, and I just heard it somewhere I heard. ఒక క్లాస్ ఉంటుందంట. Some teacher. In that class 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 లోని కొట్టలేదు. 1 వచ్చి 0 పక్కన నిలబడింది. It made that 0 value as 10. సో మన బెదిరించడం ఎప్పుడు చిన్న వాళ్ళని కొట్టడంలోనో చిన్న వాళ్ళని బెదిరించడంలోనో వాళ్ళని కంట్రోల్ చేయడంలో కాదు, వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళకి మోరల్ వాల్యూ ఇవ్వడం వల్ల వీళ్ళ వాల్యూ ఆ చిన్న వాళ్ళ వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పగలిగే ఒక చిన్న మోరల్ story that I heard somewhere. I just would like to share with you all. That's why it is. I just conclude. Thank you. విలువను పెంచి చూపించినందుకు సభాముఖంగా తెలంగాణ గంటపురం తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీతులు పొన్నేసార్ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎదురుగా ఉన్న మ్యాథమెటిక్స్ టీచర్లకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నిజానికి ఈ ప్రపంచానికి తెలియదు ఏమన్నా తెలియజెప్పేది ఎవరంటే మ్యాథ్స్ టీచర్. నిజానికి దాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి అన్ని సబ్జెక్టుల కల్లా అత్యంత ప్రధానమైనది, గొప్పది, అక్యురేట్గా ఉన్నది ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది చారిత్రక అంశం. ఇది అందరం ఆహ్వానించాల్సిందే, నమ్మాల్సిందే. అది చాలా అనర్గళంగా మాట్లాడింది. అనర్గళంగా కాదు, ఒక అద్భుతమైన స్టోరీ చెప్పింది. మ్యాథ్స్ టీచర్లకే మ్యాథ్స్ చెప్పినట్టు చాలా గొప్ప సందేశాత్మకంగా మాట్లాడింది. ప్రిన్సిపల్ మేడంకు ధన్యవాదాలు. నేను స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసి వచ్చిన 2014 వరకు. 2014లో తెలంగాణ యూనివర్సిటీకి ఫ్యాకల్టీకి వచ్చిన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. నిజానికి నేను మేడము నేను టాప్ అన్నారు. నేను టాప్ ఉండకపోయేది మ్యాథ్స్లో. మ్యాథ్స్ టీచర్ అంటే చాలా భయం ఉండేది. ఇంతమంది మ్యాథ్స్ టీచర్ల ముందు నిలబడడం అంటే చాలా భయం అవుతుంది. ఇక మీ ముందు మాట్లాడడం అంటే నిజానికి కొంత భయమే. కాకపోతే ఇక్కడికి వచ్చినాక నేను స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ చెప్తున్నా కాబట్టి అందులో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ కాబట్టి కొంచెం ధైర్యంగా నిలబడుతున్నా. సరే, తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం జిల్లా నుండి 9 మంది విద్యార్థులు ఇక్కడ పంపి వాళ్ళ గైడ్ టీచర్గా మీకు ఒక బాధ్యతాయుతంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మ్యాథమెటిక్స్ అభివృద్ధి చేద్దామనే ఒక దృక్పథంతో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చిన నిజామాబాద్ మ్యాథమెటిక్స్ ఫోరానికి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నిజానికి ఈ కార్యక్రమం బహుశా ఒక తంతుగా అయితే కావచ్చు, కానీ అప్డేట్ కావడానికి మాత్రం చాలా ప్రధానమైన కార్యక్రమం. ఇది ఒక రిఫ్రెషర్ కార్యక్రమం. మీరు మీతో పాటు పిల్లల్ని కూడా రిఫ్రెష్ చేయడం కోసం ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నారు. దాంట్లో ఇప్పుడే రివ్యూ చేసిండు సారు. పోయినసారి పేపర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేది చేసిండు. బహుశా అప్డేట్ కావడానికి ఇట్లా ఇంతకంటే మంచి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా వేరేది ఉండదనే విషయాన్ని తెలియజేసుకుంటూ నేను అతిథిని కాను. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నేనేదో క్యాజువల్గా కనపడగానే మా ప్రిన్సిపల్ గారు నా మీద ప్రేమతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీరు ఎప్పటికీ మాకు అతిథులే, మాకు ఆత్మీయులే. సో మరి ఆత్మీయంగా మాట్లాడి పేరులో ఉన్నట్టుగా మీ మాటల్లో ఒక పున్నమి వెన్నెల్లో పోయించడంలో మీకు తెలంగాణ గంటపురం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేటి కార్యక్రమానికి గౌరవ అతిథులు మహిళా సాధికారత నిదర్శనంగా నిలిచినటువంటి మా అక్క దంటూ నీతికిరణ్ గారు. అక్క గురించి చెప్పాలంటే ఆ రోజు నిజామాబాద్ జిల్లాలో గణిత పరీక్ష టాలెంట్ టెస్ట్ పెట్టినప్పుడు ఆమె ముగ్గుల చుక్కల్లో అంగశ్రేణిని చూపిస్తుంది. ఆ మేడవింపు ఆ కళయికల్లో ఎత్తు పల్లాలని చూపిస్తూ పారాబోలాల గురించి చెప్తుంది. ఆ ఇంట్లో పాత్రల్లో ఉన్నప్పుడు ధన పరిమాణం లీటర్లలో కేజీలలో ఎట్లా కొనవాలో చెప్తుంది. అంటే గణితం అంటే ఏదో అంకెల గారిడి కాదు, ఒక జీవన విధానం అని పిల్లలకి అద్భుతంగా మాట్లాడి చెప్పినటువంటి మాకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే జీవన సాంఘిక శాస్త్రంలో మహిళలు మించినటువంటి గణిత శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటారా అంటే ఆ క్యాలెండర్ అడగని చెప్తుందని మా అక్క చెప్తుంటది. ఎందుకంటే పాలోడికి ఇచ్చినమా లేదా, టిక్కులు కొట్టినామా లేదా అని అద్భుతంగా పిల్లలకి నిజ జీవితంలో వినియోగానికి గణితం ఎంత దగ్గర ఉందని తన మాట ద్వారా చెప్పినటువంటి మా నగర మేయర్ శ్రీమతి దండు నీతికిరణ్ గారిని ఈ రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష బోర్డు నిర్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష ఈరోజు నిజామాబాద్లో ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మ్యాథ్స్ అలాగే ప్రిన్సిపల్ హారతి గారు పసుపులేని నరేంద్ర స్వామి గారు, శ్రీనివాస్ గారు, సుందరాచార్యులు గారు, పాండురంగయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి గణిత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగార్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ వేడుకకు విచ్చేసిన మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. మొన్ననే మనవాడి స్కూల్లో అక్కడ చేసినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. త్వరలోనే మీ అందరిని కూడా కలుసుకోవడం జరిగింది. మరి స్టేట్ లెవెల్లో అన్ని ఊర్లలో నుంచి కూడా పిల్లలు తీసుకొని వచ్చారు. మీ అందరు కూడా ఎంతో ఓపికతోని ఎంతో ఇంట్రెస్ట్గా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు, మీ పిల్లల్ని ఆ వైపుగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ముఖ్యంగా టీచర్స్కి, తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశం నుండి, అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుండి అలాంటి పుణ్యాత్ములు జన్మించిన గడ్డ నుండి అలాంటి ఇంకా టాలెంట్ పిల్లలు బయటకు రావడానికి ఇంత కష్టపడి ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే పెడుతున్నారో మరి వాటికి మీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి ఇంకా మనకు రామానుజన్ లాంటి ఎంతో మంది ఇంకా రావాల్సి ఉంది. దీంట్లో ఎంత మనము చెప్పుకోగలిగితే, ఎంత మనము దీంట్లో ఇంకా కొత్త పద్ధతులు తేగలిగితే అన్ని తేగలం. అంత చాలా పెద్ద సబ్జెక్ట్ అది గణిత శాస్త్రం అంటేనే. ఎన్ని విధాలుగా మనం చెప్పుకున్నా కూడా అది తక్కువే అనిపిస్తుంది. అందులో క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంకా ఎన్నో కూడా క్రియేట్ చేయొచ్చు. మరి ఆ విధంగా చేయాలి అంటే ఇప్పుడున్న పిల్లలకి ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా నేర్పిస్తూ వీటన్నిటి కూడా సపోర్ట్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఒకరోజు వాళ్ళు ఏదో ఒక కొత్త విధానాన్ని కనిపెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మరి మేడం కూడా దానికి ఎగ్జాంపుల్, తను పిహెచ్డి చేశానని చెప్పారు అందులో. అంటే ఆ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు పిల్లల్ని కూడా. మొన్ననే ప్రోగ్రాంలో కూడా నేను చెప్పడం జరిగింది, గణిత శాస్త్రం అంటేనే మన జీవితానికి అన్వయించుకోవచ్చు చాలా సందర్భాల్లో. అన్ని సబ్జెక్ట్స్, ఈవెన్ గణిత శాస్త్రం అయినా అలాగే సైన్స్ అయినా రెండు కూడా మన జీవితానికి చాలా చక్కగా అన్వయించుకోవచ్చు. అవి రెండు లేనిది మన జీవితాన్ని మనం ఊహించుకోలేం. ప్రతి దైనందిన కార్యక్రమం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా
తప్పకుండా ఈ రెండు మన జీవితంలో మనతో పాటు సాగుతూనే ఉంటాయి. మనకు తెలియకుండానే మనం వాటితో ప్రయాణం చేస్తున్నాం. అంత సబ్జెక్టు మనకి కేవలం మనము ఎదుగుదల ఒక పొజిషన్లో ఒక పోస్ట్లో ఉండడానికే కాదు, మన జీవితాన్ని కూడా అంత చక్కగా రాణించుకుంటూ ముందుకెళ్ళాలంటే కూడా ఈ సబ్జెక్ట్స్ అనేవి చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఒక పెద్దలు చెప్పారు, ఇప్పుడు మ్యాథ్స్లో డివిజన్స్ ఉంటాయి. తెలుగులో ఏమంటారు? క్రమభిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నం అని చెప్పుకుంటాం. అంటే 1/4, 4/1 అని చెప్పుకుంటాం. 1/4 అంటే ఏమంటారు పెద్దలు? ఏం చెప్పారంటే ఒకటి ఏదన్నా మనకు ఉంది అంటే అది ఆస్తి కానివ్వండి, పొలం కానివ్వండి, ఏదైనా సరే దాన్ని నలుగురు పంచుకొని తినండి అని చెప్పడం అన్నమాట. అదే 4/1 అనుకోండి, మరి 4 భాగాలు ఉంటే ఒకటి మింగేయడం అన్నమాట. ఆ విధంగా అంటే జీవితంలో జీవిత సత్యాలను సూత్రాలను కూడా తెలియజేస్తుంది గణితం అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. కొన్ని ప్రసంగాలలో వింటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఇలాంటి మాటలన్నీ కూడా. అలాగే మరి మ్యాథ్స్ తీసుకుంటే తెలుసు మనందరికీ కూడా, ఇప్పుడు సూర్యోదయం అయిందంటే కూడా మన బర్త్డే చేసుకోవాలన్నా కూడా, మన మ్యారేజ్ డే చేసుకోవాలన్నా కూడా, ఏదైనా సరే మన జీవితంలో ఒక శుభకార్యం కానీ అది ఏదైనా సరే చేసుకోవాలని అంటే ఇప్పుడు శుభకార్యం చేసుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు, ఆయన ఒక డేట్, ఒక టైం అనేది ఉంది కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్ మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జీవితంలో ఏది చేసుకోవాలన్నా కూడా టైం అనేది ఉండాలి, ఆ డేట్ అనేది తెలవాలి. అవన్నీ కూడా గణితం, ఆ లెక్కలు ఉంటేనే మనం ఆ కార్యక్రమాన్ని ముందు చేసుకోగలుగుతా ఉన్నాం. ఆ విధంగా పొందుపరుచుకుంటూ మన లైఫ్లో ఒక క్రమబద్ధీకరణ చేసుకుంటూ పోతుంటేనే మరి ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా మనం ఇంకా కొన్ని నేర్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. మరి రామానుజన్ గారి గురించి అయితే బహుశా మీ అందరికీ కూడా చాలా విషయాలు తెలిసే ఉండాలి. అయినా కూడా ఒక 2 విషయాలు తెలియజేస్తాను. మరి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి ఎవరైతే ఒక సబ్జెక్టు గురించి కానివ్వండి, మన దేశం గురించి కానివ్వండి, స్వాతంత్రం గురించి కానివ్వండి, ఏ విధంగా అయినా కూడా ప్రాణత్యాగం చేశారు, ఒక దాని గురించి వాళ్ళ జీవితాన్ని అర్పించారు అంటే తప్పకుండా వారి జీవిత చరిత్రను ఒక్కసారైనా కూడా మనం అందులో కాస్త తొంగి చూడాలి. అది సావిత్రిబాయి పూలే గారు కానివ్వండి, జ్యోతిబా కానివ్వండి, లేదంటే ఇలాంటి గొప్ప వాళ్ళు కానివ్వండి. అయితే వాళ్ళ జీవిత సత్యాలు తెలుసుకున్నప్పుడు మనకు కూడా ఏదో కొంత అందులో చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మన గొప్ప ఏది సాధించకపోయినా ఆ విషయాలలో కాస్త మనం కూడా న్యాయబద్ధంగా ఆ విధంగా మనం ఉంటే బాగుంటుండే మన జీవితంలో అని కొంచెం మన జీవితాన్ని మార్చుకునే, లైఫ్ స్టైల్ని మార్చుకునే విధంగా మనము చాలా అంశాలను తెలుసుకోవచ్చు. మరి ఆయన పుట్టింది చాలా పేద కుటుంబంలో అయినప్పటికీ కూడా గణితం అంటే ఎంత పిచ్చి అంటే అసలు వేరే సబ్జెక్ట్స్ మీద కూడా ఎలాంటి ఆలోచన లేకుండా అన్నిట్లోనూ కూడా ఫెయిల్ అయినా కూడా గణిత శాస్త్రాన్ని పట్టుకొని ఇన్ని సంవత్సరాల వరకు కూడా ప్రజల గుండెల్లో ఉండి ఇప్పటికి కూడా మనం ఆయనను తలుచుకుంటున్నామంటే ఆయనకు గణిత శాస్త్రం అంటే ఒక భగవద్గీతలో ఏదైనా సరే మీరు అనుకోండి, అంత ఒక దేవుడిచ్చినటువంటి కానుకగా ఆయన తీసుకోవడం జరిగింది. ఆయనకు ఈక్వేషన్స్ ఏదైనా కనబడితే ఆయన అడిగితే ఏమని చెప్పారంటే అవి ఈక్వేషన్స్ కాదు, అది దేవుడిచ్చినటువంటి నాకు ఒక అది లైన్, అదొక సెంటెన్స్, అది దేవుడిచ్చినటువంటి వరం, నాకు నేను చచ్చేవారికి దాన్ని వదలనన్నాను. ఆయన నిజంగా 32 ఏళ్ళే బతికినప్పటికీ కూడా మొత్తం జీవితం అంతా కూడా బతికింది కేవలం గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాంట్లో కొత్తవి సిద్ధాంతాలు సృష్టించాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని బ్రతికారు. ఆయన చివరి టైంలో టీవీతో చనిపోయినప్పుడు కూడా ఆయన చనిపోతూ బెడ్ మీద కూడా కొత్త సిద్ధాంతాలను కనుక్కొని ఆ బెడ్ మీదనే చనిపోయారు. అంత పట్టుదల, అంత సంకల్పం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. 3900 సిద్ధాంతాలను కనిపెట్టగలిగారు అంత చిన్న పీరియడ్లో. అంటే అది కూడా ఆయన 21 సంవత్సరాల వరకు కూడా సాధించింది పెద్దగా ఏం లేకపోయినప్పటికీ ఆ తక్కువ పీరియడ్, ఆ 7-8 సంవత్సరాలు ఏదైతే ఆయన ఇంగ్లాండ్లో వెళ్ళారో అక్కడ హార్డీ హెల్ప్తోని ఆయన కూడా గొప్ప గణిత శాస్త్రవేత్త, మీకు తెలుసు. ఆయన ప్రోత్బలంతో ఆయన ఇవన్నీ కూడా సాధించడం జరిగింది. మరి జిహెచ్ హార్డీ గారు కూడా ఏమన్నారంటే నేను గొప్ప గణిత శాస్త్రవేత్తను అని
నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను రామానుజన్ లాంటి గొప్ప గణిత శాస్త్రవేత్తను వెతికి తీసుకొచ్చిన కాబట్టి నేను ఇప్పుడు గొప్ప గణిత శాస్త్రవేత్తలని ప్రపంచానికి నేను వెలుగెత్తి చెప్పుకుంటాను. అది నాకు చాలా గర్వకారణంగా ఉందని ఆయన చెప్పుకోవడం జరిగింది. మరి అలాంటి ఒక మనిషికి అలా చెప్పడానికి ఆయన ప్రేరేపించారు అని అంటే మరి ఆయన ఎంత అకుంఠిత దీక్షతోని అటు తల్లిదండ్రులు ఇటు భార్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ చూసుకుంటూనే వాటన్నిటినీ కూడా సమానంగా అందరినీ కూడా ఎవరిని బాధ పెట్టకుండా అటు ఫ్యామిలీని చూసుకుంటూ మరి ఇలా గణిత శాస్త్రాన్ని కూడా ప్రజలందరికీ అందే విధంగా మరి 4 పేజీలు చేసేటువంటి ఆ ఫార్ములాస్ని తగ్గించి 1-2 లైన్లోనే అయ్యే విధంగా అసలు ఆయన బోర్డు మీద చేస్తుంటే కూడా అందరు ఆశ్చర్యపోయే విధంగా, ఈవెన్ ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ విద్యాలయంలో కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆయన చేసిన సిద్ధాంతాలు అవన్నీ చూసి కూడా. అంతటి గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా అది మన భారతదేశం యొక్క ప్రజల యొక్క అదృష్టం అనుకుంటాను. ఇలాంటి వాళ్ళు మన దగ్గర జన్మించి మనకంటూ మన పిల్లలకంటూ ఒక దారిని చూపించిపోయిన మహానుభావులు వీళ్ళంతా కూడా. మరి వారందరూ అడుగుజాలలో మన పిల్లల్ని కూడా ఎన్కరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్దాం. దానికి కష్టపడుతున్నటువంటి మన తెలంగాణ గణిత ఫోరం వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే మనకంత విషయం తెలుసు. సరే మిగతా అంత మాట్లాడలేదు అనుకున్నాను. ఈ మాస్టర్స్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను ఇంతసేపు రామానుజన్ గురించి బయట జనాలకి తెలియదేమో ఇంకా అని అనుకున్నాము. బట్ ఒక రాజకీయ నాయకులుగా కాదు, మీరు మ్యాథ్స్ టీచర్ మాట్లాడేదని చెప్పి డౌట్ వస్తుంది అందరికీ. ఆ విధంగా నిజంగా ఒక స్ఫూర్తిదాతగా మీరందరూ కూడా మాకు మరొక ఉద్దేశాన్ని 10 సంవత్సరాలు చేసిన కష్టాన్ని మర్చిపోయి ఒక 10 ఏళ్ళు ముందుకు వెళ్ళడానికి మాకు ధైర్యాన్ని ఇచ్చారక. ఖచ్చితంగా మేమందరం కూడా రామానుజాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని వీళ్ళందరూ కూడా హార్డీల్ లాంటి ప్రొఫెసర్లు వీళ్ళందరూ రామానుజాన్ని తీసుకొచ్చి రూమ్లలో ఉన్నారు. వాళ్ళందరూ రామానుజాన్ని కావాలి. వీళ్ళందరూ మీరు చెప్పిన స్టోరీలో చూస్తే ఇమీడియట్గా వీళ్ళు నాకు ఆశపడ్డారు. ఉపాధ్యాయులందరూ కూడా ఆ విధంగా కష్టపడుతున్నాం. అదేవిధంగా మీలాంటి వాళ్ళందరూ కూడా ఉంటే నిజంగా మేము ఎవ్రీ ఇయర్ కూడా నగదు పారిశ్రామికాన్ని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఇస్తున్నాము. ఈసారి రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం కొంచెం వాయిదా పడినా కూడా మాకు చాలా ఇబ్బందిగా ప్రోగ్రామ్ అయినా కూడా ఎప్పటికప్పుడు ఆగకుండా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాము. సో దానికి నగదు పురస్కారానికి అక్కగారు ఫస్ట్ ఒక ప్రైజ్ కోసము తను నగదు పురస్కారాన్ని కూడా ఇస్తారని చెప్పారు. సో మొదటి ప్రైజ్ కోసము ఒక విద్యార్థికి నగదు పురస్కారాన్ని ఇస్తారని చెప్పినందుకు మీకు సభాముఖంగా తెలంగాణ గణిత ఫోరం తరపున ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు విఠలరావు గారు కూడా ఒక విద్యార్థి కోసము మొదటి ప్రైజ్ కోసం ఇచ్చే అమౌంట్ నేను ఇస్తానని చెప్పారు. వారు కూడా ధన్యవాదాలు. ఉపాధ్యాయులు అనగానే ఏం కావాలి ఇంతకుముందు చెప్పాడు, కాంతరావు చెప్పాడు. సో విఠలరావు గారు ఎట్లా ఉంటారని, ఉపాధ్యాయులు అనగా మీరు దగ్గర రాకండి, ఫోన్ చేయండి, ఫోన్ చేసేస్తాను. అట్లా ప్రతి పనిని కూడా ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్నందుకు జెడ్పీ-జీపీఎఫ్ డబ్బులకున్న వడ్డీలకు కూడా కొంత అమౌంట్ మనకు రావాలి, అవన్నీ ఇమీడియట్గా రిలీజ్ చేయించారు. అనగానే ఇమీడియట్గా ఉపాధ్యాయులను కూడా రిలీజ్ చేయించలేదు. తర్వాత ఉపాధ్యాయుల పని ఏదున్నా కూడా వెంటనే మనకు ఇచ్చారు. డిక్టేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళకుండా వెళ్ళే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇక్కడ ఖాళీలు ఉన్నప్పుడు డిక్టేషన్ వేయించడం కానీ, అక్కడ ఎప్పటికప్పుడు ప్రతి స్కూళ్ళల్లో కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా విద్యార్థులకు మంచిగా ముందుకు వెళ్ళడానికి, ఉపాధ్యాయులు ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా ముందున్న విఠలరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా గణితం అంటే చాలా వరకు భయం అని చెప్పి అనుకున్నాము. మిమ్మల్ని చూస్తే మా అనిపిస్తుంది గణితం అంటే నిజంగా అందరిలో ప్రేమ ఉందేమో, ఆ ప్రేమ నిజంగా మా అందరిని నడిపిస్తుందేమో. సో మేమందరం మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ తోటి, ఎందుకంటే నిజంగా 10వ తరగతి వరకు 10 తర్వాత ఇంటర్మీడియట్ చేరే వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఎంపీసీకి వెళ్తారు. మ్యాథ్స్ అంటే భయంతో మిగతా గ్రూప్లోకి వెళ్తారు. అది ఇంట్రెస్టే కాదు, సైన్స్ ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్టే కాదు. మ్యాథ్స్ అంటే భయం, మాకు నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి వేరే గ్రూప్ పోతా అని చెప్పిపోతారు. సో అట్లా మ్యాథ్స్ అంటే భయంతో, లేకుంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు. సో 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయినాక బిఎడ్ చేసినాక టెట్ అవసరమైంది, అది కూడా అయిపోయినాక డిఎస్సి ఎంట్రన్స్ రాసి
డిఎస్సి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత 20 సంవత్సరాలుగా గణితం బోధిస్తూ గణితమే జీవితంగా బతుకుతున్న గణిత ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి అంత ఇంట్రెస్ట్గా ఇక్కడ ఉండి అదేవిధంగా స్కూల్లో పోయి టీచ్ చేయడము ఓన్లీ ఇంటికి పోవడమే కాకుండా మండల స్థాయి తీసుకొచ్చి అక్కడి నుంచి జిల్లా స్థాయి తీసుకొచ్చి అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి తెలంగాణ యూనివర్సిటీ దాకా గత 10 సంవత్సరాల నుండి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి వారి శ్రమ కూర్చి చేస్తున్న గణిత ఉపాధ్యాయులందరూ కూడా మరి వారందరికీ కోరిక మేరకు నిజామాబాద్ జిల్లా డిఓ గారు మొదటగా ఇక్కడ జిల్లాలో జరుపుకుంటున్నాం అంటే మాకు ఓవరాల్గా వ్యవస్థలో దెబ్బతింటుంది కదా, అందరు పిలిస్తే కష్టమవుతుంది కదా అని చెప్పి ఈ జిల్లాలో ఓడి సౌకర్యం కావాలంటే అందరికి ఇవ్వడానికి కొంచెం ఆలోచించినారు. ఎందుకంటే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, విద్యార్థుల దృష్టిలో ఆలోచించినారు మంచిగా. కానీ మన ప్రోగ్రామ్ కాబట్టి నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులు అందరూ కూడా ఉండాలని చెప్పి అనగానే ఆదరణ ఇమీడియట్గా మా కాక ఉన్నాడు కాక చేస్తా అని చెప్పి ఇమీడియట్గా విఠలరావు గారు చేసి చెప్పగానే డిఓ గారు చెప్పారు వచ్చిన అందరికీ కూడా ఓడి సౌకర్యం ఇప్పిస్తానని చెప్పి డిఓ గారితో చెప్పించారు. సో ఈ విధంగా ప్రతి విషయంలో వెనక్కి ఉంటున్నారు అన్నది అదేవిధంగా ఉండాలని, సో అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉపాధ్యాయులకు ఉండాలని తెలుపుతూ మరి మీరు మా అందరినీ కూడా మరొకసారి స్ఫూర్తిదాతగా ముందుకు రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో మ్యాథ్స్ 10th క్లాస్ పిల్లలకు టాలెంట్ అధ్యక్షులు పసుపులేటి నరేంద్ర స్వామి గారికి, అట్లాగే ఈ సమావేశానికి నాతో పాటు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి దండు నీతి కిరణ్ గారికి, అట్లాగే ప్రిన్సిపాల్ హరిత మేడం గారికి, భారతి మేయర్ గారు చెప్పిన భారతి మేడం గారికి, అట్లాగే తార్వాయి శ్రీనివాస్ గారికి, మా జిల్లా అధ్యక్షుడు కాంతారావు గారికి, శ్యామసుందర్ శాస్త్రి గారికి, పాండురంగయ్య గారికి, అట్లాగే చంద్రశేఖర్ గారికి, కృష్ణ గారికి, చాలా మంది వేదిక మీద పెద్దలందరికీ, ముందున్న ఉపాధ్యాయులు పిల్లలకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులకి, తెలంగాణ యూనివర్సిటీ వారి స్టాఫ్కి, పిఆర్ఓ అండ్ అదర్స్ వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మాటలు తక్కువ వస్తాయి, చేతలు చాలా మంది అయితే అంతా మేధావులే. గణితం గురించి మాట్లాడాలంటే ప్రిన్సిపాల్ గారు మాట్లాడిన మా మేయర్ మాట్లాడి సున్నా విలువ ఎక్కడ విలువ అయితే నేను చూస్తా ఉన్నా చాలా మంది దీంట్లో పాదముఖాలు ఉన్నాయి. మన గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా 14 సంవత్సరాల ఉద్యమం చేసి అందరు కలిసి సకల జనుల సమ్మె సాయ నిరాకరణ చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో అందరు చేసి ఏర్పాటు చేసి తెలంగాణ సాధించిన తర్వాత మరి ఆ 2014లోనే తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడే మనము ఈ ఫోరం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మరి ఈ ఫోరంకు స్టేట్ అండ్ జిల్లా మండల ఫోరాలన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా సామాజిక కార్యక్రమాలు ముందున్న వ్యక్తులంటే నాకు చాలా ఆనందం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి సామాజికంగానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన, ఏదో పొలిటికల్గా ఒక ప్రజాప్రతినిధిగా రాలే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఈ వేదిక మీద ఉన్నామంటే మేయర్ కానీ నేను కానీ దానికి మీరే మూలకారకులు, గురువులే. మీ దయా దక్షిణాలతో మీ చదువుకొని మేము ఇంతవరమైన మీ ముందు మాట్లాడుతున్నామంటే మీ కరుణ మీ దయని ఈ సందర్భం మీకు అందరికీ గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనం కూడా చేస్తూ
మరి ఇటువంటి కార్యక్రమాలు చాలా డబ్బుతో కూడుకున్న పని. మరి మీరు కూడా ముందుకొచ్చి మీరు కూడా మీ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా కొన్ని చందా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే మరి చెప్పారు మేయర్ గారు, ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క మహాపురుషుడు ఉంటారు. భారతదేశ స్వాతంత్రంలో కానీ, తెలంగాణ స్వాతంత్రం కానీ, జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ చేసుకోవాలంటే ఒక రీజన్. దీనికి గణిత శాస్త్రవేత్త చాలా క్లియర్గా చెప్పింది మేయర్ గారు. రామానుజం గారు గణిత శాస్త్రవేత్త కాబట్టి ఆయన జయంతి ఉత్సవాల రోజు మన స్టేట్ లెవెల్ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మంచి కార్యక్రమం. మండల స్థాయి అయింది, జిల్లా స్థాయి అయింది, స్టేట్ లెవెల్లో. ఆ స్టేట్ లెవెల్లో కూడా మా దగ్గర తెలంగాణ యూనివర్సిటీలో జరుపుతున్నారంటే స్టేట్ బాడీ అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఎందుకు ఎగ్జామ్ పెడతా ఉన్నారు? మరి 10th క్లాస్ పిల్లలు కూడా వారికి సృజనాత్మక శక్తి పెంపొందాలని, వారి ఎగ్జామ్లో మంచి రాయాలని, వాళ్ళు కూడా భవిష్యత్తులో మేము కూడా యూనివర్సిటీ స్థాయిలో ఉండి చదవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మీరు ఎగ్జామ్ పెడుతున్నారు. దీనికి అకామిడేషన్ ఇచ్చిన మా ప్రిన్సిపల్ భారతి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నా గురించి కాంతారావు చెప్తే రిప్లై మన స్వామి గారు ఇచ్చారు. నేనేంటంటే మొదటి నుంచి ఒక సామాజికంగా ముందుకు వచ్చే వ్యక్తి. నేను డిగ్రీ కాగానే నందిపేట నుండి ఒక నేతాజీ రిక్రియేషన్ క్లబ్ ప్రెసిడెంట్ ఉండి ఎన్నో హై క్యాంపులు కూడా వేపించడం జరిగింది. ఇట్లానే 10th వచ్చిన ఫస్ట్ క్లాస్ సెకండ్ స్టూడెంట్స్ కూడా ప్రైజులు గిఫ్ట్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక బస్ డిపో అప్పుడున్న చంద్రశేఖరరావు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండి బస్ డిపోకు స్థలం కావాలంటే రేషన్ కార్డుకు 10 రూపీస్ జమ చేసి ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఒక్కొక్క రేషన్ కార్డు మీద 5 acres కొంటే 4-5 లక్షలు ఉంటే ఇలా 4-5 కోట్లు అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని, సామాజికంగా ముందుకు వచ్చిన తర్వాతనే రాజకీయ రంగ ప్రవేశమైంది. కాబట్టి ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేసే వ్యక్తులంటే నాకు చాలా అభిమానం కనుక మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మీరు ఎన్నో చేయాలని, మీకు ఏ పైన మా జిల్లా లెవెల్ నగర కార్పొరేషన్ ప్రథమ పౌరుడు ఉంది, జిల్లా ప్రథమ పౌరుడిగా నేనున్నా. కాబట్టి ఎటువంటి ఇదైనా మీరు ఖచ్చితంగా చెప్పాలని, ఏదన్నా మేము తీస్తామని చెప్పి మీరు చెప్పారు. అటువంటి చిన్న చిన్న కోరికలు నా బాధ్యత యాజ్ ఏ జడ్పీ చైర్మన్గా నా బాధ్యత, నేను చేయవలసిన బాధ్యత. ఇదే కాదు, ప్రజలు ఎవరు వచ్చినా నా దగ్గరికి అసలు రానియా. ఏ పని ఉన్నదని ఫోన్ కాల్ చేయమంటారు, వాట్సాప్లో పెట్టమంటారు. వాట్సాప్లో పెడితే దానికి రిప్లై ఇస్తా, పని చేసి పెడతా, అయింది చేసి పెడతా, కాకుండా కాలేదంటే జనాలను తిప్పుకునే మెంటాలిటీ నాది కాదు. మీకు తెలుసు, నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన. మా పీరియడ్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా జిల్లా మంత్రి కానీ జిల్లా కలెక్టర్ కానీ మీరు తిరగద్దండి, మీరు పెద్ద వయసు అన్నారు. చెప్తారా నా వయసు ఒకరు రాదా చెప్తారా? లేకుంటే వనదే చెప్తా. 71 years. స్టేట్ జడ్పీ చైర్మన్లో 32 మందిలో హైయెస్ట్ వయసు అంటే నా. మరి ఎందుకు ఎట్లున్నా అంటే నేను స్టూడెంట్స్ కూడా ఇది నేర్చుకోవాలి కొద్ది ఆదర్శంగా. డైలీ 40 years నుంచి వాకింగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మా గోపాల కృష్ణ మర్చిపోయిన వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్
ఉంటే అన్ని అలవాట్లు ఉన్నాయి లిమిట్. కాబట్టి మీరు కూడా మన పిల్లలకు నేను చెప్పేది, మీరు పెద్దలు అంత ఆదర్శంగా ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా ఇట్లా ఉండాలని చెప్తూ మరి ఇక రేపు ఎగ్జామ్ రాసినాక సాయంత్రం పిల్లల గురించి మాట్లాడదాం. ఇప్పుడు గణిత మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు, నన్ను ఒక చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు స్టేట్ అండ్ జిల్లా తెలంగాణ గణిత ఫోరం అధ్యక్షుల వారందరికీ, ఇక్కడ విచ్చేసిన మా గురువులందరికీ, పిల్లలకు, ప్రెస్ అండ్ మీడియా సోదరులకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్. ధన్యవాదాలు సార్. లెక్కతో ఎట్లా బతకాలను, లెక్క తప్పకుండా ఎట్లా బతకాలను మీ మాటల ద్వారా మాకు తెలిసింది సార్. మీరు చెప్పేటప్పుడే నేను అశుభంగా ఒక పద్యం రాశాను సార్. మా లెక్కల్ని కలుపుకొని, లెక్కతోని బతుకు లెక్క లెక్క బతుకు. ఎందుకంటే లెక్క ఎప్పుడు లెక్క తప్పదు. లెక్కతోని బతుకు లెక్క లెక్క బతుకు, లెక్కలేని బతుకు లెక్క తప్పు, లెక్కలేని తనము లెక్క నుంచి తప్పించు, లెక్కలేని తనము లెక్క నుంచి తప్పించు, నమ్ము విధము మాట నరుడ నీవు. సార్ మీరు ఎప్పటికైనా మాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సార్. ఎందుకంటే ఆయన పద్ధతిగా ఇవ్వమంటాడు. మీరు కూడా ఏదైనా సరే పద్ధతి అంటేనే లెక్క తప్పుడు అంటే పద్ధతి తప్పుడు అన్నట్టే. సో అద్భుతంగా ఒక నిబద్ధతతో ఒక మాన్యుడు కూడా జిల్లా పరిషత్ స్థాయి చైర్మన్ గా ఎదగచ్చడానికి మాకు నిలువెత్తు దర్శనం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సార్ యొక్క సహచర్యాన్ని పొందినటువంటి అనుభూతి నాకుంది. అప్పటికప్పుడు గోపాలకృష్ణ ఏ పాట అనగానే దండమని కంజలందుకొని పాట పాడేటువంటి తత్వం నాకుంది. హారతి మేడం గారి కొడుకుతో కూడా నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే బాల్భవన్లో వాడిని చాలా సందర్భాల్లో వరుణ్ తేజ్ చాలా సందర్భాల్లో నేను చక్కగా తీర్చిదిద్దాను. ఎన్నో నాటకాల్లో నా హీరో వాడు మేడం కొడుకు. ఎందుకంటే మ్యాథ్స్ అంటే వాడికి బాగా పిచ్చి, నన్ను చూసే బాగా వాడు ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఇట్లా కూడా చేయొచ్చు, ఒక మ్యాథ్స్ సార్ ఇట్లా కూడా చేస్తాడు అని చెప్పేసి బాల్భవన్లో మేడం కొడుకు నేర్చుకున్నారు. సో ఇంతమందితో అనుబంధం ఉన్నందుకు సార్ మరి ఎందుకంటే మనలోకి పొత్తిళ్ళ మధ్య ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోండి సార్. కొంచెం ఆ సెల్ ఫోన్ లో గొంతు నొక్కేసేయండి, అవి ఎప్పటికీ సతాయిస్తూనే ఉంటాయి మనల్ని. సో మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగి కావడానికి కారణం హారతి మేడం గారు. ఈ ప్రాంగణాన్ని వేదికనిచ్చి వేడుకల మంచుకోవడానికి ముఖ్య కారణం హారతి మేడం గారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఒక అమ్మ కథ చెప్పితే చెవిటోడు కూడా చక్కగా వింటాడట. ఆ స్పర్శ అంత నుంచి అర్థమవుతుంది. అంటే ఒక కథ ద్వారా రామానుజన్ యొక్క జీవిత చరిత్రను మన కళ్ళకు కట్టినటువంటి చెప్పినటువంటి ఆ దృశ్యీకరణ, మనలో కట్టినటువంటి సామర్థ్యం ఉంటే దృశ్యీకరణ మేడం చెప్తా ఉంటే ఆ కళ్ళ ముందు కదులుతా ఉంది. హార్ట్ వచ్చినట్టు, రామానుజన్ గారు మాట్లాడినట్టు ఆ స్క్రీన్. అదేవిధంగా మన విఠలరావు గారు కూడా అద్భుతంగా మాట్లాడారు. మరి వారిని మనం సన్మానించుకోవాల్సినటువంటి ఘట్టం మనం ముందుకొచ్చింది. మరి జిల్లా బాధ్యులు ఈ సన్మాన కార్యక్రమాన్ని కోరుతున్నాం. దాంతో పాటు ఈ మధ్యనే పదోన్నతి పొందినటువంటి గణితోపాధ్యాయులుగా పనిచేస్తూ పదోన్నతి పొందినటువంటి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందినటువంటి వారు సిద్ధంగా ఉండాల్సి కోరుతున్నారు. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత వారి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా వేదికపై ఉండాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఉండడం అన్న పెద్ద ఉండడం ఒక చిన్న మార్పు సార్. ప్రధానోపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం తర్వాత ముఖ్య అతిథులకు, ఆత్మీయ అతిథులకు, ఇష్ట అతిథులకు, గౌరవ అతిథులకు సన్మానం ఉంటుంది. దయచేసి ఈ స్టేజ్ కార్యక్రమాన్ని కోరుతున్నారు. అదేవిధంగా రమేష్ రెడ్డి సార్ గారు, గవర్నమెంట్ సెక్రటరీ గారు గౌరవ ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఎం వెంకటరెడ్డి గారు, శ్రీధర్ గారు మిత్రులందరూ కూడా చప్పట్లతో కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. సిహెచ్ శ్రీధర్ సార్, వెంకటరెడ్డి సార్ వచ్చిందా సార్?
డి రామేశ్వర్ సార్, రామేశ్వర్ గారు రెడ్డి గారు ప్రస్తుతం సన్మానం అందుకుంటున్నారు. తర్వాత రామేశ్వర్ సార్ సిద్ధంగా ఉండాలి. మా అందరికీ ఆత్మీయులు, అగణిత జ్ఞానధార మా అన్న అనేది చాలా గొప్ప విషయం. కంగ్రాచులేషన్ చంద్రశేఖర్ అన్న. ఈ రోజు ఇంతమంది జిల్లాలో ఉన్నటువంటి గణిత ఉపాధ్యాయులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు అంటే అది చంద్రశేఖర్ అన్న యొక్క పనితీరే. ఓకే ఓకే గారు సన్మానిస్తున్నారు. మరి రాష్ట్ర స్థాయి గణిత సెమినార్ కు సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు లాస్ట్ ఇయర్ నేను రాష్ట్ర స్థాయి గణిత సెమినార్ సెలెక్ట్ అయ్యాం. ఈ సంవత్సరం కూడా తను రెండోసారి సెలెక్ట్ అయ్యాడు. సతీష్ రెడ్డి, కొరవ సతీష్ రెడ్డి కూడా ఈ సెమినార్ లో సన్మానం స్వీకరించాల్సిన కోరుతున్నాం. నా అదృష్టం ఏంటంటే ఈ గణిత సెమినార్ కి సెలెక్ట్ కావడం జరిగింది. ఓకే కంగ్రాచులేషన్ సతీష్ రెడ్డి. మన ముందు తరం గణిత ఉపచారం సైన్స్ ఫేర్ అయినా ఏదైనా అన్న ఇది చేస్తున్నా ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి అని చెప్పి ప్రైజ్ వచ్చినా రాకపోయినా పిల్లల్ని కంపల్సరీ పార్టిసిపేట్ చేయిస్తూ గత 2 సంవత్సరాల నుంచి సెమినార్ కూడా స్టేట్ లెవెల్ సెమినార్ కూడా పోవడం జరుగుతుంది. లాస్ట్లో కూడా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరొకసారి గోపాలకృష్ణకి హృదయపూర్వకంగా అభినందనలు. తర్వాత కార్యక్రమాన్ని అక్కడ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మేడం గారికి మనం సన్మానించి పంపిద్దాం. చెప్పాను రామానుజం పైన కూడా వాళ్ళు పాట రాయగలరు అంతటి గుంట. నాకు ఒక్కసారి మీరు అందరూ చెప్పండి ద్వారా, ఎందుకంటే ఇక్కడ మొబైల్ ఫైన్ నెట్వర్క్ పనిచేస్తలేదు. ఏదైనా మంగళ వాయిద్యం పెడతారు చెప్పట్లే, మీరు చెప్పట్లే మంగళ వాయిద్యాలుగా మీ ఆత్మీయత చాలా దుప్పట్లుగా ఉండాలి. అక్కడ ఒకసారి మరొకసారి గట్టిగా చెప్పండి. ధన్యవాదాలు అక్క. ఈ కార్యక్రమం ఇంత సుసంపన్నం కావడంలో సార్ మీరు ఉంటారా? ఆర్తి మేడం గారి గురువు గారు కాంతారావు సార్. లేకపోతే వెంకన్న గారు రెడీ ఉండాలి. జిల్లా అధ్యక్షులు, జిల్లా గారు గౌరవ అధ్యక్షులు, తర్వాత వెంకన్న కోటేశ్వరరావు కోర్టు తీసుకురావాలి. కృష్ణ జనరల్ సెక్రటరీ ఆఫ్ నల్గొండ. సూర్యాపేట శ్యామ్ ఆర్థిక కార్యదర్శి. కదుకొండ శ్రీనివాస్ నాగరిక ప్రెసిడెంట్. టీమ్ 26 నిజామాబాద్ ఆపుతున్నాం కానీ కామారెడ్డిని మాత్రం తీసుకొస్తున్నాము. కామారెడ్డి ప్రెసిడెంట్ వేణుగోపాల్ మిమ్మల్ని కూడా హోస్టింగ్ కింద చూస్తున్నాము. కెమెరా కొద్దిగా అడ్డం ఉండకుండా లేకుంటే కెమెరాలు పడడం ముందుగా రాష్ట్రంలో కోరుతున్నాం. జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు ఉంటే ముందుకు రండి.
సార్ చాలా మంచి ఓకే మేడం మేడం ఓకే చూడండి మేడం ప్రతాప్ రెడ్డి సార్ గారి వేదికపైకి వచ్చి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. రండి రండి ప్రతాప్ అన్న. మైకేల్ గారు జిల్లా నుంచి మహేశ్వర్ సార్ గారు. టాలెంట్ స్కో కలిగినదే కాదు, ఇక్కడ కుర్చీలు సైతం అజీజ్ సార్ వరంగల్. సార్ చూడండి ఓకే సార్ ఫోటో కొంచెం సార్ ఫోటోకి మన కెమెరాకి సైడ్ జరగదు సార్ మీకు ఒకసారి చెప్పండి ద్వారా నెక్స్ట్ టైం కూడా ఓకే 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 ఉంటాను దాన్ని ఇంకోటి నిర్మల్ జిల్లా బాధ్యత మమతా మేడం గారు. మేడం నిర్మల్ జిల్లా మమతా మేడం గారు సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా రాధా మేడం గారు వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ శ్రీనివాస్ గారు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే మేడం చూడండి గణిత ప్రతిభా పరీక్ష హైదనగర్ జడ్పీహెచ్ఎస్ హైదనగర్లో జరుపుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులుగా మనకు చాలా సహాయ సహకారాలు అందించారు. సార్కు ఒకసారి మనందరి తరఫున రంగారెడ్డి జిల్లా నుంచి సార్ మన టీచర్ కూడా రంగారెడ్డి జిల్లా నుంచి సార్ వాల్యుయేషన్ టైం అవుతుంది. టీచర్ కూడా కొంతమంది హైదరాబాద్ జిల్లా అధ్యక్ష థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మన సమయం ప్రకారం 2 గంటలకి సుసంపన్న సభ ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరు ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తొందరగా మీ ఫోటో సెషన్ కార్యక్రమం ముగించుకొని భోజన కార్యక్రమాలు పాల్గొంచుకొని ఎవరైతే